నేను మీ సుమన్ టీవీ మనోహర్ హిందూపురం. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా హిందూపూర్లో ఆయన విగ్రహాన్ని సూగూరు ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి సుజుకి షోరూమ్ వరకు శోభాయాత్రగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొన్నారు. ఇప్పుడు ఆ శోభాయాత్రను చూద్దాం రండి. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఈరోజు ఛత్రపతి శివాజీ శోభయాత్ర జరుగుతుంది కదా. అవును. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసము ఛత్రపతి శివాజీ గారి గొప్పతనము మీరు మీ మాటల్లో మీరు విశ్లేషించండి సార్ మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా సార్. ముందుగా సుమన్ టీవీ వారికి, మనోహర్ సార్కి మా ధన్యవాదాలు. నమస్కారం సార్. మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. ఛత్రపతి శివాజీ మహారాజు ఈ దేశంలో ఎంతోమంది రాజులు రాజ్యాలు వచ్చాయి వెళ్ళారు, కానీ ఛత్రపతి శివాజీ లాంటి మహారాజు ఎవరు రాలేదు సార్. రాలేదనే మనం చెప్పుకోవాలి నిజంగా. ఎందుకంటే 1630లో ఫిబ్రవరి 19వ తేదీన ఒక సూర్యుడు మరాఠా సామ్రాజ్యంలో అవతరించాడు సార్. తల్లి జిజియాబాయి అతనికి చిన్నతనం నుండే రామాయణ మహాభారతాలు బోధించి ఒక ధర్మవీరునిగా తయారు చేసింది. అతను కూడా 15 సంవత్సరాల వయసు రాగానే శివాలయానికి వెళ్ళి తన రక్తంతో శివునికి తర్పణం సమర్పించి అక్కడే అతను హిందూ సమాజం కోసం, హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఒక శపథం తీసుకున్నాడు సార్. ఈ దేశంలో ఆ సమయంలో ఔరంగజేబ్ పరిపాలన జరుగుతుందన్నమాట. మొఘలుల దురాక్రమణలు, వారి దాడులు, మన స్త్రీల మానభంగాలు, ఇటువంటి సమయంలో హిందూ సమాజానికి ఒక దిక్సూచిగా అవతరించిన గొప్ప వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు సార్. అంత గొప్ప వ్యక్తి సార్. అలాగే బ్రిటిష్ వారు మన దేశాన్ని కబలించి ఈ దేశాన్ని పాలిస్తున్న సమయంలో హిట్లరు మన నేతాజీ గారిని కలిసి భారతదేశంలో ఛత్రపతి శివాజీ గురించి, ఆయన చరిత్ర గురించి ప్రజలకు తెలియజేయండి, వారే బ్రిటిష్ వారిని పారదోలుతారని చెప్పారనమాట. అలాగే మొన్న మన బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు ఛత్రపతి శివాజీ లాంటి వ్యక్తి మా దేశంలో పుట్టింటే అతనికి సన్ అని నామకరణం చేసేవారమని అన్నారు. అలాగే బ్రిటిష్ కవి ఒకతను శివాజీ గురించి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మా దేశంలో పుట్టి ఉంటే మేము ఈ భూమండలాన్నే కాదు మొత్తం ఈ విశ్వాన్నే పాలించేవారమని గొప్పగా చెప్పారన్నమాట. అంత గొప్ప చక్రవర్తి మన దేశంలో పుట్టడము, ఈ పుణ్యభూమిలో పుట్టడము, అతని పుట్టిన భూమిలో మనం పుట్టడము మనం అందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఎవరి పేరు చెబితే శత్రువుల గుండెల్లో వణుకు మొదలవుతుందో, ఎవరి పేరు చెబితే మొఘలుల గుండెల్లో చెమటలు పడతాయో అతనే ఛత్రపతి శివాజీ సార్. దాదాపు ఎంతో మంది మొఘలు రాజులు అతని మీద దండయాత్రలు జరిపారన్నమాట. వేల మంది సైనికులతో దండయాత్ర చేస్తే 100 మంది, 1000 మంది, 2000 మంది సైనికులతో గెరిల్లా యుద్ధం చేసి వారిని జయించిన గొప్ప వీరుడు మన ఛత్రపతి శివాజీ. అలాగే భారతదేశంలోనే మొట్టమొదటి నౌకాదళాన్ని స్థాపించి శత్రువులతో పోరాడిన గొప్ప వ్యక్తి మన ఛత్రపతి శివాజీ. అలాగే శత్రువుల సంబంధించిన మహిళలు అతని చేతికి దొరికితే కూడా వారిని పసుపు కుంకుమలు, సారె చీరలు సమర్పించి ఎంతో సగౌరవంగా వారి ఇంటికి పంపిన గొప్ప చక్రవర్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఛత్రపతి శివాజీ మహారాజే అని గర్వంగా చెప్పుకోవాలను. భారత జాతి అంతా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని బతకాల్సిన సమయము వచ్చిందని నేను తెలియజేసుకుంటున్నాను సార్. సో ఇంకా ప్రజల కోసం ఆయన ఇంకా ఏమైనా చేశారా సార్? చేశారు సార్, చాలా చేశారు. మొఘలు చేతిలో ధ్వంసమైన ఎన్నో దేవాలయాలను పునరుద్ధరణ గావించారు. అలాగే ఈ దేశాన్ని వ్యవసాయ రంగం ముందుకు తీసుకెళ్లాలని ఎన్నో చెరువులు, తటాకాలు త్రవించి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వర్తక వాణిజ్య పరంగా దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓడరేవులను స్థాపించి విదేశాలతో వర్తక వాణిజ్యాలు నిలిపిన చరిత్ర కూడా మన ఛత్రపతి శివాజీ గారికి ఉంది సార్. అతని సమయంలో ఈ దేశము రత్నగర్భ అనే నామకరణంతో కూడా విలసిల్లే పరిస్థితి ఉంది సార్. అంత గొప్ప రాజ్యం సార్ ఛత్రపతి శివాజీ గారు. 3 సంవత్సరాల క్రితము ఛత్రపతి శివాజీ సేవా ట్రస్టు మరియు వానర సేన సంయుక్తంగా తీసుకున్న నిర్ణయము ఈ రోజుకి నెరవేరింది.
ఈరోజు మనకు షోలాపూర్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహము సూగూరు ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకుంది. ఇక్కడి నుండి అంగరంగ వైభవంగా మేళతాళాలతో హిందూ జన ప్రవాహము ఈ శోభాయాత్ర మొదలైంది. ఇక్కడి నుంచి మనము ఈ శోభాయాత్ర వెళ్ళి మన సదాశివనగర్ సర్కిల్ వరకు కొనసాగిస్తామని నిర్ణయించుకున్నాం సార్.